అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 32. ఇక కథలోకి వెళితే సంతోష్, "నేను నిజం చెప్తాను ఐశ్వర్య" అంటాడు. ముగ్గురు షాక్‌తో సంతోష్ వైపు చూస్తారు. 20 ఇయర్స్ బ్యాక్ నేను గతం షార్ట్‌గా చెప్తాను, అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. విశాల్ నాన్నగారు కృష్ణతేజ్ వర్మ, విశాల్ అమ్మ రాజతేజ్ వర్మ. ఆస్తులు తప్పితే ఎవరూ లేని తేజ్ వర్మ ఒక అనాథ అమ్మాయి అయిన రాధ అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా విశాల్ పుడతాడు. విశాల్ అంటే వాళ్ళిద్దరికీ పంచప్రాణాలు. వాళ్ళ ప్రాణంలో ప్రాణంగా విశాల్ని చూసుకుంటారు. తేజ్ వర్మ ఐశ్వర్య వల్ల నాన్న ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ ఒకే స్కూల్, ఒకే కాలేజ్లో చదువుకొని ఇద్దరూ చదువు పూర్తి అయ్యాక వేరువేరుగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తేజ్ వర్మ సింగిల్గా బిజినెస్ రన్ చేస్తే, ఉదయ్ బిజినెస్ పార్ట్నర్గా ఫ్రెండ్ అయిన రామ్ అతడి తమ్ముడు శివతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తుంటాడు. బిజినెస్ పరంగా పక్కన పెడితే ఫ్యామిలీ పరంగా ఉదయ్, తేజ్ వర్మ ఒకరి కోసం ఒకరు ప్రాణమైన ఇచ్చేంత స్నేహం, అనుబంధం ఉన్నాయి. వాళ్ళ మధ్య వాళ్ళ స్నేహం చూస్తే అందరికీ చాలా ముచ్చటగా అనిపించేది. ఉదయ్‌ది లవ్ మ్యారేజ్. శోభ తన తల్లిదండ్రిని వదిలేసి వచ్చి ఉదయ్‌ని పెళ్లి చేసుకుంటుంది. శోభ అలా వెళ్ళిపోవడంతో శోభ తండ్రి రామయ్య హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. తనకి తన ఒక్కగానొక్క కూతురు ప్రేమ విషయం చెప్పకుండా తన కూతురే నిర్ణయం తీసుకొని తన భర్త చావుకు కారణమయ్యింది అని నిత్య శోభపై కోపం పెంచుకుంటుంది. విశాల్ వల్ల అమ్మా నాన్న వెళ్ళి నిత్యతో మాట్లాడతారు. అలా శోభ తన తల్లికి దగ్గరవుతుంది. ఐశ్వర్య పుట్టాక తమకి కోడలు పుట్టిందని తేజ్ వర్మ, రాధ మురిసిపోయారు. ఐశ్వర్య కోసం తేజ్ వర్మ ఐశ్వర్య నిలయం కట్టించి తన కోడలికి బారసాల రోజున కానుకగా ఇస్తాడు. విశాల్ ఐశ్వర్యతో ప్రేమతో, మోహన్తో ఎంతో స్నేహంగా ఉండేవాడు. రామ్ కారణంగా సంతోష్ కూడా వీళ్ళ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. నిజానికి విశాల్, సంతోష్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ప్రేమాలయంలో కానీ, ఐశ్వర్య నిలయంలో కానీ ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇరు కుటుంబాలు సంతోషంగా చేసుకునేవారు. అలా ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగిపోతుంది. రామ్‌కి ఉదయ్, తేజ్ వర్మ మధ్య స్నేహం చూసి ఈర్ష్య పుట్టింది. రాను రాను అది తేజ్ వర్మపై ద్వేషంగా మార్చుకున్నాడు. ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలని ఎన్నో ప్లాన్స్ వేసినా అన్నీ విఫలమయ్యాయి. కానీ బిజినెస్ పరంగా ఉదయ్ వెనకపడితే తేజ్ వర్మ తన కృషితో దూసుకుపోతున్న సమయంలో రామ్ ఇది మంచి అవకాశంగా భావించి తన తమ్ముడు శివాని ఉదయ్ మీదకు ఉసిగొల్పాడు. ఉదయ్ చెప్పుడు మాటలు విని కృష్ణని దూరం పెడుతూ ద్వేషం పెంచుకున్నాడు. రామ్ ఉదయ్తో లేనిపోనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచేశాడు. ఉదయ్ తన బిజినెస్ ఎక్కువగా లాస్లో ఉన్న టైంలో ఒక కాంట్రాక్టు వచ్చింది. దానికి కృష్ణ కూడా పోటీ పడుతున్నాడు అని తెలిసి రామ్ టెండర్ వేసే సమయంలో ఉదయ్తో, "నీకు యాక్సిడెంట్ అయినట్లు కాల్ చేసి పిలిపించమని, నేను వెళ్ళి టెండర్ మనకే వచ్చేలా చేస్తానని" చెప్పడంతో ఉదయ్కి మరో దారి లేక సరే అని ఒప్పుకుంటాడు. నిజానికి కృష్ణ ఆ టెండర్ ఉదయ్కి వచ్చేలా ప్లాన్ చేసింటాడు. ఆ గుడ్ న్యూస్ ఉదయ్కి తానే స్వయంగా వెళ్ళి చెప్పాలి అనుకునే సమయంలో ఉదయ్ యాక్సిడెంట్ అయ్యింది అని తన నుంచి కాల్ రావడం బాధతో కృష్ణ తన భార్య, కొడుకుతో హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కానీ దారి మధ్యలో రామ్కే తెలియకుండా శివ లారీతో కృష్ణ కార్ గుద్ది యాక్సిడెంట్లో విశాల్ బ్రతికి తన తల్లిదండ్రులను కోల్పోతాడు. ఉదయ్కి నిజం తెలుసుకొని తన స్నేహితుడు కృష్ణ తను చెల్లిలా చూసుకునే రాధని చంపిన శివని చంపడానికి వెళతాడు. అప్పటికే రామ్ తన తమ్ముణ్ణి దూరంగా పంపించేస్తాడు. నిత్యకి ఈ విషయం తెలిసి ఊరి నుంచి వచ్చేసి ఉదయ్ని నిందించి విశాల్ని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ బిజినెస్ అంతా అక్కడ నుండే హ్యాండిల్ చేస్తుంది. తల్లిదండ్రులు లేని విశాల్కి అన్ని తానే అవుతుంది. అలా అల్లుడు చేసిన తప్పుకి ఆ పాపం తన కూతురికి, కుటుంబంకు తగలకూడదు అని విశాల్ని హక్కున చేర్చుకొని కృష్ణారాధను తన కొడుకుకు కోడలిగా ఫీల్ అయిన ఆమె విశాల్కి నాన్నమ్మగా మారింది. విశాల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేసి తిరిగి ఇండియాకి పిలిపించుకొని వచ్చి ఉదయ్, రామ్కి బిజినెస్లో ఎదురు నిలబెట్టింది. ప్రజెంట్ సంతోష్ అలా విశాల్ మీ నాన్నగారికి నమ్మకద్రోహానికి, మా నాన్న ద్వేషానికి, మా బాబాయ్ కుట్రకు తన తల్లిదండ్రులను తన కళ్ళ ముందే కోల్పోయాడు. ఐశ్వర్య అందుకే విశాల్ ఏ బిజినెస్, డబ్బు పరపతి కోసం తన తండ్రిని మోసం చేసిన ప్రాణాలు తీశారో వాటిని దూరం చేసి రోడ్డుపైకి లాగాలి అనుకున్నాడు. కానీ అందుకు వాడికి మా స్నేహం, నీపై ప్రేమ అడ్డు వస్తున్నాయి ఐశ్వర్య. ఐశ్వర్య విశాల్ పగ వెనక ఉన్న బాధ తెలిసాక విశాల్ని తలుచుకొని తనకి కన్నీళ్లు ఆగటం లేదు. స్నేహం, నమ్మకానికి మరో పేరు. అలాంటి స్నేహానికి విలువ ఇవ్వకుండా విశాల్ నాన్న కృష్ణని మోసం చేసి ప్రాణాలు పోవటానికి
కారణమైన వాళ్ళ నాన్నపై ఐశ్వర్యకు కోపం వస్తుంది. విశాల్ని తలుచుకుంటే కన్నీళ్లు ఆగటం లేదు. అలాగే వెనక ఉన్న సోఫాలో కుప్పకూలిపోతుంది. కావ్య ఐశ్వర్యని పట్టుకొని కంట్రోల్ అక్క అంటూ ఏడుస్తున్న ఐశ్వర్యని ఓదారుస్తుంది. శ్రీకాంత్ అంతా చెప్పి ఎమోషనల్ అవుతున్న సంతోష్ భుజంపై చెయ్యి వేసి కళ్ళతోనే కంట్రోల్ అన్నట్లు సైగ చేసి ఐశ్వర్యని చూపిస్తాడు. ఐశ్వర్యని చూసి సంతోష్ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తన ముందు మోకాళ్లపై కూర్చొని ఐశ్వర్య చేతులు పట్టుకొని ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య తల ఎత్తి సంతోష్ వైపు చూస్తుంది. సంతోష్, ఐశ్వర్య, విశాల్ మీ నాన్నపై పగతో నీ మెడలో తాళి కట్టలేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ మెడలో తాళి కట్టి తన భార్యగా తన సొంతం చేసుకున్నాడు. వాడికి చిన్నప్పటి నుండి నువ్వంటే ప్రాణం. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే నిన్ను కోడలిగా అనుకుంటే వాడు నువ్వు తన భార్యని తనకే సొంతం అన్నట్లు ఫీల్ అయ్యాడు. వాడికి వాళ్ళ అమ్మా నాన్న తర్వాత నువ్వే వాడి ప్రపంచం. మీ నాన్న పగ కంటే నీపై ప్రేమ ఎక్కువగా పెంచుకున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియక నేను నీతో పెళ్ళికి ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ ఆ రోజు ప్రేమికుల రోజు నువ్వు షాపింగ్ మాల్ వెళ్ళావని తెలిసి నిన్ను చూద్దామని వచ్చిన నాకు నీకే తెలియకుండా నిన్ను ఫాలో అవుతున్న ప్రేమ మనుషులను చూశాను. వాళ్ళు పెట్టిన టెడ్డీ బియర్ గ్రీటింగ్ కార్డ్ నువ్వు తీసుకోవడం చూశాను. మీరు ఆ గ్రీటింగ్ కార్డ్ చదవడం నేను విన్నాను. తర్వాత విశాల్ని కలిసి అడిగితే తనే పంపించానని చెప్పాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాక అయితే ఐశ్వర్యని పెళ్లి చేసుకోవచ్చుగా అని నేను అంటే వాడు ఏమన్నాడో తెలుసా? నేను ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. తరువాత ఐశ్వర్యకి తన తండ్రిపై నాకు ఉన్న పగ గురించి తెలిసిన క్షణము నాకు తనపై ఉన్న ప్రేమ మోసం అంటే నేను భరించలేను. అందుకే పెళ్లి చేసుకోలేను అన్నాడు. కానీ నేను మోహన్ నచ్చజెప్పడం వల్ల ఆ రోజు నీ మెడలో తాళి కట్టాడు అనుకున్నా. కానీ వాడు నిన్ను దూరం చేసుకోలేక నీపై ప్రేమని చంపుకోలేక మీ నాన్నపై పగని పక్కన పెట్టి వాళ్ళ అమ్మా నాన్న కోరుకున్నట్లు నిన్ను తన భార్యగా ప్రేమాలయంకి కోడలిగా తీసుకొని వెళ్ళాడు. ప్లీజ్ ఐశ్వర్య, పగను ప్రేమని కలపొద్దు. వాడి ప్రేమ స్వచ్ఛమైనది. దాన్ని దూరం చేసుకోకు ప్లీజ్ ఐశ్వర్య. సంతోష్ చెప్పినది అంతా విని నవ్వి విశాల్ని తన ప్రేమని దూరం చేసుకునేంత పిచ్చితనం మరొకటి ఉంటుందా సంతోష్? నా ప్రాణం ఉన్నంత వరకు నా విశాల్ని వదలను అంటుంది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలకు సంతోష్, శ్రీకాంత్, కావ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐశ్వర్య పైకి లేచి నేను వెంటనే వెళ్ళి నా విశాల్ని చూడాలి. కావ్య, అయితే మా బావ ప్రేమతో వచ్చే ముద్దుల వర్షంలో తడిసిపోబోతున్నాడు. ఓచ్, అందరూ నవ్వుతారు. సంతోష్, ఐశ్వర్య, నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అని విశాల్తో నిజం చెప్పేస్తావా? ఐశ్వర్య చిరుకోపంగా, నా గురించి ఏమనుకుంటున్నావు సంతోష్? నువ్వు నీ ఫ్రెండ్ కనీసం తన ప్రేమ విషయం కూడా చెప్పలేదు. పైగా ఒకటా రెండా ఎన్ని నిజాలు దాచాడు. అందుకే నేను కూడా విశాల్తో నాకు నిజాలు అన్నీ తెలిసిపోయాయి అని చెప్పను. తనంతట తానే చెప్పే వరకు నేను అడగను, చెప్పను అంటుంది కావ్య. అది మా అక్క అంటే. అయితే అక్క బావని బాగా ఆడుకోవాలి అని ఫిక్స్ అయ్యావా అని నవ్వుతుంది ఐశ్వర్య. ఆయనని ఏడిపించాలి అని లేదు కావ్య. ఇన్నాళ్ళు ఆయన మిస్ అయిన ప్రేమని అందించాలి అని ఉంది అంటుంది కన్నీళ్లు వస్తుంటే. కావ్య, అక్క ప్లీజ్ బాధపడకు. సంతోష్, ఐశ్వర్య, నువ్వు విశాల్ సంతోషంగా ఉండాలి. మీకు పుట్టబోయే బేబీ విశాల్ గతంలో పడిన బాధని మరిపించేలా తన నవ్వులతో మీ లైఫ్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాంత్, అలాగే జరుగుతుంది సంతోష్. విశాల్ పడిన బాధలను, మిస్ అయిన సంతోషాలను ఐశ్వర్య తన కడుపులోని బిడ్డ రూపంలో ఆ దేవుడు విశాల్కి ఇచ్చాడు. సో విశాల్ లైఫ్ హ్యాపీనెస్తో నిండిపోతుంది అంటాడు. అందరూ హ్యాపీగా నవ్వుతారు. ఇక్కడ ఇంకో క్లారిటీ ఏంటంటే ఐశ్వర్య తన డైరీలో సంతోష్ తనకు నిజం చెప్పడం గురించి రాసుంటుంది. కానీ కావ్య శ్రీకాంత్ గురించి రాయదు. ఓన్లీ ఈరోజు సంతోష్ వల్ల విశాల్ గతం తెలుసుకున్నాను అని రాసింది. చదివిన విశాల్కి కోపం వస్తుంది. విశాల్ ఉదయ్ మాటలు విన్నాను అని డైరీలో రాసింది. చదివినప్పుడు విశాల్ షాక్ అయ్యాడు. కానీ సంతోష్ ద్వారా నిజం తెలిసింది రాసినది చదివి విశాల్కి కోపం వచ్చింది. డైరీ విసిరి కొట్టాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత విశాల్ ఐశ్వర్య మాటల్లో క్లారిటీ ఇస్తాను, ఓకే? తర్వాత ఐశ్వర్య ముగ్గురికి బాయ్ చెప్పి ప్రేమాలయంకు బయలుదేరుతుంది. దారిలో విశాల్ గురించి, వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు, విశాల్ తనపై చూపించే ప్రేమ గుర్తు వస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు. ప్రేమాలయం ముందు ఐశ్వర్య కార్ వచ్చి ఆగుతుంది. ఐశ్వర్య కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్తుంది. విశాల్ ఐశ్వర్య రావడం చూసి తనకి ఎదురుగా వెళతాడు. రాజు, మాయ కూడా. ఐశ్వర్య విశాల్ని చూడగానే హక్ చేసుకొని తన ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటూ
విశాల్ గుండెపై అలాగే తలవాల్చి ఉండిపోతుంది. విశాల్, బంగారం, నీ ఫ్రెండ్ ఏం చెప్పింది? అంతా బాగానే ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఐశ్వర్య నవ్వుతూ అంతా బాగానే ఉంది విశాల్ అని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. విశాల్ సరే బంగారం అంటాడు. ఐశ్వర్య పైన ఉన్న రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కబోతుంటే విశాల్ ఆగు బంగారం అంటాడు. ఐశ్వర్య ఆగి తిరిగి చూస్తుంది. విశాల్, మన రూమ్ ఇకపై కిందనే, మన థింగ్స్ కిందికి షిఫ్ట్ చేయించాను, నువ్వు కిందనే రెస్ట్ తీసుకో అంటాడు. ఐశ్వర్య సీరియస్గా నేను పైన రూమ్లోనే ఉంటాను. విశాల్, చెప్పేది అర్థం చేసుకో బంగారం, నువ్వు ఇలాంటి టైంలో పైకి ఎక్కడం దిగడం మంచిది కాదు. అనిల, అవునమ్మా, మీరు కింద ఉండే రూమ్లోనే ఉండడమే మంచిది. రాజు, సార్ మీ మంచి కోసమే కదా మేడం చెప్పేది. ఐశ్వర్య కోపంగా పక్కన ఉన్న ఫ్లవర్ వాచ్ తీసుకొని నేలకేసి కొడుతుంది. విశాల్తో సహా అందరూ షాక్ అవుతారు. ఐశ్వర్య కోపం చూసి, నేను ఒకసారి చెప్పాను కదా నేను పైనే ఉంటాను అని. విశాల్, అది కాదు బంగారం అని ముందుకు రాబోతుంటే ఐశ్వర్య చేయి చూపి, ఆగండి, మీకు నేను స్టెప్స్ ఎక్కకూడదు అంతేగా? సరే, ఎక్కను దిగను అంటూ పక్కన ఉన్న లిఫ్ట్ ఓపెన్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతుంది. రాజు, సార్ మేడంకి వచ్చిన ఐడియా మనకు ఎందుకు రాలేదు సార్ అంటాడు. విశాల్ కోపంగా చూస్తాడు. రాజు నోరు మూసుకుంటాడు. విశాల్, మాయా మాయా సార్ అంటుంది. విశాల్, అన్ని థింగ్స్ మళ్ళీ పైకి షిఫ్ట్ చేయించు అని పిన్ని అని పిలుస్తాడు. అనిల, హా విశాల్ బాబు. విశాల్, ఐశ్వర్య కోసం జ్యూస్ తీసుకొని రా అనగానే అనిల తెచ్చి విశాల్కి ఇస్తుంది. విశాల్ జ్యూస్ తీసుకొని ఐశ్వర్య దగ్గరకు వెళ్ళిపోతాడు. రూమ్లో ఐశ్వర్య బాల్కనీలో నిల్చొని ఉంటుంది. విశాల్ జ్యూస్ టేబుల్పై పెట్టి ఐశ్వర్యని వెనక నుంచి హక్ చేసుకొని సారీ బంగారం అంటాడు. ఐశ్వర్య నవ్వుతూ విశాల్ వైపు తిరిగి విశాల్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుంటే విశాల్ స్మైల్ చేస్తూ ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు కళ్ళ బొమ్మరు ఎగరేస్తాడు. ఐశ్వర్య నవ్వుతూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. విశాల్ కళ్ళల్లోకి చూస్తున్న ఐశ్వర్యని విశాల్ ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తుంటే ఐశ్వర్య విశాల్నే చూస్తుంది. ఐశ్వర్యని బెడ్పై కూర్చోబెట్టి జ్యూస్ తాపిస్తాడు. తర్వాత ఐశ్వర్య కళ్ళు మూసి విశాల్ హాల్లోకి పిలుచుకొని వస్తాడు. ఉయ్యాల బొమ్మలతో మొత్తం నిండిపోయి ఉంటుంది. ఐశ్వర్య నవ్వుతూ విశాల్ వైపు చూస్తుంది. విశాల్ అన్నీ తన పాప కోసమే అన్నట్లు బెండై కడుపుపై ముద్దు పెడుతుంటే ఐశ్వర్య విశాల్ తలపై నిమురుతూ జన్మకు అర్థం నువ్వే ప్రాణమా అంటుంది. విశాల్ ఐశ్వర్యని గుండెకు హత్తుకుంటాడు. తరువాత మాయా, రాజు, ఐశ్వర్య, విశాల్ క్యారమ్స్ ఆడుతుంటే రాజు చీట్ చేశాడని విశాల్ రాజుని పట్టుకొని చిలిపిగా కొడుతుంటే ఐశ్వర్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. విశాల్నే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. విశాల్ సరిగా ఫుడ్ తినడం లేదు అని టీచర్లా నా క్లాస్ పీకుతూ ఐశ్వర్యకి ఫుడ్ తినిపిస్తాడు. మార్నింగ్ ఐశ్వర్య, అనిల ఇంటి ముందు స్టెప్స్పై కూర్చొని ఉంటే మాయ చెప్తున్నట్లు విశాల్, రాజు ముగ్గు వేస్తుంటే ఐశ్వర్య నవ్వుతూ చూస్తూ ఉంది. విశాల్, రాజు గొడవ పడుతూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటుంటే ఐశ్వర్య, మాయ, అనిల నవ్వుతుంటారు. ఐశ్వర్య రూమ్లో వన్ సైడ్ బెండై పడుకొని ఉంటే విశాల్ వచ్చి ఐశ్వర్య పక్కన పడుకొని ఐశ్వర్యపై చేయి వేస్తాడు. తనువంతా పులకరింత, రోజు నువ్వు దరిచేరితే. విశాల్ చిలిపిగా ఐశ్వర్య మెడవంపున గాలి ఊదుతాడు. తరువాత ఐశ్వర్య తన వైపు తిరిగేసరికి విశాల్ హగ్ చేసుకొని ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తూ కన్నులలో వెన్నెలనే కురిపించే కౌగిలిలో దాచాలే అన్నట్లు గుండెకు హత్తుకుంటాడు. అలా రోజులు నెలలు పాస్ అయ్యి ఐశ్వర్యకి 7th మంత్ రన్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.